మనతో పాటు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు ఉన్నారు. వారి గురించి ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మాట్లాడదాం. నమస్తే సార్. అక్కడ రాజకీయ పరిణామాలు ఏం లేవండి. జగన్ రెడ్డి వచ్చిన కాంచి దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు మేలు చేసింది లేదు, ఒక రోడ్డు వేసింది లేదు, లేదా తట్టడం మట్టి వేసింది లేదు. దోచుకోవడం దాచుకోవడం ఒకటే జగన్మోహన్ రెడ్డి తెలుసు. తెలుగుదేశం ఫైర్ బ్రాండ్గా ఉన్న మిమ్మల్ని వైసీపీ టార్గెట్ చేసింది. ఎప్పుడైనా బెదిరింపులు కానీ ఏమైనా జరిగాయా వారి నుంచి మీకు? అంత సీన్ వాళ్ళకి లేదు. ఒక అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ వచ్చాయి. దాన్ని నేను కూడా వాళ్ళు ఎలా మాట్లాడతారో అంతకన్నా ఘాటుగా నేను మాట్లాడతా. అంత ఇదే ఉండదు, అంత సీన్ గలవాళ్ళు లేరు. మేము చంద్రబాబు గారి గురించి పోరాడతాం. చంద్రబాబు గారి గురించి ప్రాణాలు ఇవ్వడానికన్నా మేము రెడీ కానీ ఇలాంటి బెదిరింపులు వాటికి నేను లొంగను. నేను సింగల్గానే తిరుగుతా. నాకే భయాలు అలాంటివి ఉండవు. వీళ్ళంత పనులను కూడా నేను అనుకోను. కేసినేని నాని బయటికి వెళ్ళిపోయాక పార్టీలోంచి తెలుగుదేశం శ్రేణులు పార్టీ చేసుకున్నాయి. అంటే ఒక ఉత్సాహం వచ్చింది. ఎందుకు ఇట్లా జరిగింది? బాగా చెప్పారు. అయితే మీరు చిన్న రాంగ్. కేసినేని నాని ఇంటి పేరు ఇప్పుడు విజయవాడ ప్రజలు అందరూ కూడా కోవర్ట్ నాని అంటున్నారు. కేసినేని తీశారు. కోవర్ట్ నాని ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే చెడు తెస్తాడు. శత్రువుల మీద పోరాడే మనిషి కాదు. ఇప్పుడు మేము ఉన్నాం, మా నాయకుడి గురించి పోరాడతాం. వాళ్ళు ఉన్నాడు ఏ పార్టీలో ఉంటో ఆ పార్టీకి లాస్ చేస్తాడు, నాశనం చేస్తాడు. కాబట్టి ఇది వెళ్ళిపోగానే తెలుగుదేశానికి లాభం, తెలుగుదేశంలో హ్యాపీగా ఉండొచ్చు అందరూ అని ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు మాకు పోయిన శని జగన్మోహన్ రెడ్డిని ఎత్తి మీద ఎక్కి కూర్చుంది. జగన్మోహన్ రెడ్డిని కూడా ఏదో ఒక రోజు ఏదో అంటాడు. అయితే మా చంద్రబాబు గారు మంచోడండి. ఎవరన్నా పాప సహనం ఎక్కువ, ఆయనకి ఊరుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం తన్ని పంపిస్తాడు. అంటే పార్టీలో ఇంతమంది ఉండగా మిమ్మల్ని కేసినేని నాని టార్గెట్ చేయడానికి కారణాలు ఏంటి సార్? అదే చెప్పాక చంద్రబాబు నాయుడు గారికి నేను భక్తుడిని, రామ్ భక్త హనుమాన్. అతనికి చంద్రబాబు నాయుడు గారు అంటే పడదు. చంద్రబాబు నాయుడు గారికి బాగా అనుకూలంగా మాట్లాడేది నేను. అందుకే నన్ను టార్గెట్ చేస్తుంటాడు. వాడిని ఒకవేళ నేను ఇప్పుడు తిట్టాను అనుకో, రేపేం చేస్తాడంటే బుద్ధ ఇంకంతా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చాడు అంటాడు. చంద్రబాబు నాయుడు గారికి వేరే పని లేదా? చంద్రబాబు నాయుడు గారు నిజంగా నాకు ఫోన్ చేసి నాని తిట్టమంటే తంత. చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేస్తాడా లేకపోతే నన్ను తిట్టమంటాడా? వాడు ఎక్కువ ఊహించుకుంటాడు. ఈ నాని మనస్తత్వం ఎలాంటిదంటే, రైలు పట్టాల మీద నుంచుంటా రైలు వచ్చి గుద్దుకొని వెనక్కి వెళ్ళిపోయిద్ది అనుకుంటాడు. వాడు మెంటాలిటీ అలాంటి మెంటాలిటీ. అతను ఎక్కువ ఊహించుకుంటాడు. కాబట్టి ఇవాళ నాశనం అయిపోయాడు రాజకీయంగా. అది షర్మిల ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడుగుపెట్టారు. అయితే జగన్కి ఇది పెద్ద చెంపపెట్టు అంటున్నారు. అట్లాగే మరి తెలుగుదేశం పార్టీకి కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది అనుకుంటుందండి. అన్న వదిలిన బాణం, జగన్ అన్న వదిలిన బాణం, కానీ చంద్రబాబు వదిలిన బాణం అంటున్నారు. ఇప్పుడు అదే ఏం చేసినా చంద్రబాబు గారు వదిలే. అంటే ఇప్పుడు ఆయన తరపున ప్రచారం చేసినప్పుడు ఆయన చేశాడు. ఆమెకి రాజ్యసభ ఇవ్వకుండా ఆమె ఆస్తులు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి పాప ఆమెకి ఏదో మనసుకు బాధ కలిగి రివర్స్ అయితే చంద్రబాబు గారు వదిలేడు అంటారు. ఇది వీళ్ళేంటంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడంలో మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ కానీ వాళ్ళకి బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక సిస్టమేటిక్గా వెళ్ళే పార్టీ. ఇందులో తక్కువ మంది ఉంటారు ఏది గట్టిగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వదిలేడు. ఆ ఆస్తులు ఆ చంద్రబాబు గారు దోచాడా జగన్మోహన్ రెడ్డి దోచాడా? ఒక పని చేయమనండి, ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి దగ్గర పంచాయతీ పెట్టమనండి. ఇద్దరికి సమానంగా పంచుతాడు. అప్పుడు ఎవరు వదిలేరో బాణం చంద్రబాబు గారు వదిలేరో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు దోచుకున్నందుకు షర్మిల ఎదురు తిరిగిందో తెలుస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలు 50 మంది మాకు టచ్లో ఉన్నారని చెప్పి గోరట్ల బుచ్చయ్య చౌదరి గారు అన్నారు. మీరేమంటారు? తప్పకుండా ఉన్నారు. నిజమే. వైసీపీ ఎమ్మెల్యేలు ఏంటి? అసలుకి వైసీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిపోయింది. రేపు మే తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తర్వాత వైసీపీ అనేది ఖాళీ అయిపోయింది.